హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? యాజ్ పర్ షెడ్యూల్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి రేపే లాస్ట్ డేట్ కదా. మరి ఇంకెందుకు వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ లింక్ ప్రొవైడ్ చేయలేదు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఏపీ ఐసెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకుంటే మనకు ఏమిచ్చారు? వెబ్ ఆప్షన్స్ విల్ బీ ఎనబుల్డ్ సూన్ అని ఇచ్చారు. అంటే ఎప్పుడు ప్రొవైడ్ చేస్తామని చెప్పలేదు, బట్ తొందరలో వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. డేట్స్ కనుక చూసుకుంటే వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 6th 8th రోజు స్టార్ట్ అవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ఈరోజు 8th ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. ఎందుకు స్టార్ట్ కాలేదు అంటే ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అంటే ఏ కాలేజ్లో ఎంత ఫీజు ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ డేటా ఇచ్చినాక తర్వాత మాత్రమే మీకు వెబ్ ఆప్షన్స్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఎందుకు ఇవ్వలేదంటే మేబీ ఇంకా ఫీజు అనేది డిసైడ్ కాలేదనుకుంటా గవర్నమెంట్ నుంచి కాలేజీలకు. ఎవ్రీ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్సే లేట్ అవుతున్నాయి. ఎందుకు అంటే కాలేజీల యొక్క ఫీజు అనేది గవర్నమెంట్ ఇంకా డిసైడ్ చేయనందున వెబ్ ఆప్షన్స్ దగ్గర కౌన్సిలింగ్ అనేది ఆగిపోతుంది. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అంటే మీకు ఏ కాలేజ్లో ఎంత ఫీజు ఉంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ ఎన్ని, కన్వీనర్ ఎన్ని, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి అప్డేట్ లేదు. ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను. మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. వెబ్ ఆప్షన్స్ అనేవి ఇంకా ఇవ్వలేదు కనుక డేట్స్ అనేవి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. మీరు ఎక్కువ టెన్షన్ పడకండి, రేపే లాస్ట్ డేట్ కదా అని. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత, లింక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 2-3 days టైం ఇచ్చిన తర్వాత మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.